ఈ రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలు మూసివేశారు. ఈ రాత్రి 9:56 ప్రారంభమయ్యే చంద్రగ్రహణం అర్ధరాత్రి 1:26 వరకు కొనసాగనుంది. దీంతో అన్ని దేవాలయాలను మూసివేస్తున్నారు. తిరిగి రేపు సోమవారం ఉదయం ఆలయం ద్వారాలు తెరిచి సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనాన్ని కల్పించనున్నారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో చంద్రగ్రహణం కారణంగా ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచే ఆలయాన్ని మూసివేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. తిరిగి రేపు తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామివార్ల దర్శనాన్ని కల్పిస్తామన్నారు. దీంతో పాటు సాక్షి గణపతి, హటకేశ్వరం, పాలధార పంచదార, శిఖరేశ్వరం మొదలైన పరివార ఆలయాలను కూడా మూసివేస్తున్నట్లు తెలిపారు. సంపూర్ణ చంద్రగ్రహణం ఆదివారం సంభవించనున్నందున అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనం తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా ఈ మధ్యాహ్నం 2 గంటల నుండి దేవాలయం మూసివేశారు. సోమవారం సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనములు తిరిగి ప్రారంభించడం జరుగుతుందని వివరించారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మూసివేశారు. ఈరోజు మధ్యాహ్నం 3:30 మూసివేసిన ఆలయాన్ని తిరిగి రేపు సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు తెరవనున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం తిరుమలలో జరగాల్సిన పౌర్ణమి గరుడ సేవను రద్దు చేశారు. అదేవిధంగా ఊంజల్ సేవ, ఆర్చిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను కూడా రద్దు చేశారు. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. చంద్రగ్రహణం సందర్భంగా తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని ఈరోజు మధ్యాహ్నం మూసివేశారు. ముందుగా అమ్మవారి పవిత్రోత్సవాలను మహాపూర్ణాహుతితో ముగించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 1:30 ఏకాంత సేవ నిర్వహించి 2:15 ఆలయాన్ని మూసివేశారు. సోమవారం ఉదయం 4 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి, పుణ్యావచనం చేసి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. ఇతర టీటీడీ అనుబంధ ఆలయాలను చంద్రగ్రహణం కారణంగా మూసివేశారు.